నమస్తే వెల్కమ్ టు డిబేట్. పుల్వామా దాడి తదనంతర పరిణామాలతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలైతే పతాక స్థాయికి చేరుకున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాగల 72 గంటల్లో అసలు ఏం జరగబోతోంది? యుద్ధమా శరణమా అన్నది ఉత్కంఠను రేపుతోంది. ఒకవేళ యుద్ధం వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే పెద్దదిగా మారే అవకాశం కూడా ఉందని ఇప్పటికే పాక్ మంత్రి, యుద్ధం మొదలైతే ఆపడం తన వల్ల కాదని పాక్ ప్రధాని కూడా చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అసలు ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా బలోపేతంగానే ఉంది భారత్ పాకిస్తాన్తో పోల్చుకుంటే గనక. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి ఎంతవరకు డ్రాబ్యాక్? ఈ యుద్ధం పూర్తిగా ఇన్నేళ్ల పాటు కొనసాగుతున్న రెండు దాయాది దేశాల మధ్య ఒక రకమైన శాంతికి, ఒక రకమైన పూర్తి సమస్యకు ఫుల్ స్టాప్ పడే విధంగా వెళుతుందా? అసలు ఈ సమయంలో రెండు దేశాలకి యుద్ధం అనేది ఎంతవరకు అనివార్యం కాబోతోంది? అసలు జరగాల్సిన అవసరం ఉందా లేదా? దీనికి సంబంధించి ఇప్పుడు బిగ్ డిబేట్లో డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐపీఎస్ రావులపాటి సీతారామరావు గారు. నమస్తే అండి సీతారామరావు గారు. అలాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు ఏఆర్కే రెడ్డి గారు, లెఫ్టినెంట్ జనరల్ సికింద్రాబాద్ నుంచి. అలాగే ఇమ్మాన్యుల్ గారు, ఎక్స్ ఆర్మీ. రావులపాటి గారు, మీరు ఒక ఎక్స్ ఐపీఎస్గా ఉన్నారు, ఒక పొలిటికల్ లీడర్గా కూడా ఉన్నారు. అయితే ఒక్క విషయం అండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గతంలో చూసిన కార్గిల్ కానివ్వండి, 1971లో జరిగిన యుద్ధం కానివ్వండి, ఆ పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి అసలు యుద్ధం అవసరం అంటారా? ఎవరు ఇప్పటి వరకు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టు పరిస్థితి కనబడుతోంది మీకు? ఎవరు యుద్ధం అవసరమని ఏ దేశం కూడా అనుకోదండి, కానీ పరిస్థితులు వాళ్ళు యుద్ధం వైపు మళ్ళేటట్టుగా చేస్తాయి. ఇక్కడ మనకు ఈ భారతదేశానికి సంబంధించినంతవరకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఉగ్రవాదం బాగా పెచ్చరిల్లిపోయి ఉగ్రవాదులు అనేవాళ్ళు అక్కడ క్యాంప్స్ పెట్టుకొని, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో క్యాంప్స్ పెట్టుకొని మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా కాశ్మీర్ను ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా మళ్ళీ పదే చేయాలనేటువంటి తపనతోటి పోతున్నారు. కాబట్టి ప్రతిసారి యుద్ధం పాకిస్తాన్కు, ఇండియాకు అనివార్యం అయిపోతుంది. యుద్ధం అని అన్ను, ఆ షార్ట్ లివ్డ్ వార్. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం దీని గురించి అంచనా వేయదలుచుకున్నప్పుడు, పుల్వామా అటాక్ కంటే ముందు సర్జికల్ స్ట్రైక్ జరిగింది. సర్జికల్ స్ట్రైక్ జరగడానికి గల కారణం ఏంటంటే, మనం కొంతమంది ఉగ్రవాదులను ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి ఉన్నటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా, పెంచి పోషించడం కాదు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక అగ్రిమెంట్ అయింది 2004లో దేశాల మధ్యన. అదేమిటంటే, ఎవరైనా సరే ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసినా, ఉగ్రవాదులను ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి అటువైపు ప్రాంతం నుంచి వాళ్ళు ఉగ్రవాద చర్యలు తలపెట్టినా, మరొక దేశం అది చెప్పినప్పుడు, అది ఖచ్చితంగా ఎవిడెన్స్ ఇస్తూ చేసినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. 2-3 సంఘటనలలో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, కానీ ఎప్పటికప్పుడు ఎక్కడ ఎవిడెన్స్ ఎక్కడ అంటున్నారు. పుల్వామాకు సంబంధించిన దాంట్లో కూడా అదే అన్నారు, ఆధారాలు చూపించిన ఆధారాలు మాకేమిటి ఏమి లేదని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే పుల్వామా అనేది ఇట్ ఈజ్ ఏ వెరీ సాడ్ థింగ్, తర్వాత అది ఒక మనం సెల్ఫ్ రెస్పెక్ట్ను హర్ట్ చేసిన ఫీలింగ్ వచ్చింది భారతదేశానికి. ఇంత మనం కష్టపడి అప్పటిదాకా అసలు జనరల్గా భారతదేశం యొక్క తత్వం ఏంటంటే, ఎప్పుడు మనం రియాక్టివ్గానే ఉంటాం, ప్రొయాక్టివ్గా ఉండం. రియాక్టివ్గా ఉన్నటువంటి తరంలో మన మీద మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి, ఈవెన్ కార్గిల్ వార్లో కూడా అప్పుడు వాజ్పేయి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోవద్దని చెప్పారు. అప్పుడు జరిగినటువంటి దీన్ని కార్గిల్ అంత మంచి గట్టి యుద్ధం అయినప్పటికీ, గట్టి ఇన్సిడెంట్ అయినప్పటికీ, మన భూభాగం నుంచే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా అక్కడ చేయడం జరిగింది. ఇవాళ ఆ పరిస్థితి ఎప్పుడైతే వీళ్ళు పుల్వామా అటాక్ చేయటం జరిగిందో, దిస్ ఈజ్ ది హైట్ ఆఫ్ దేర్ సో కాల్డ్ రెస్పాన్సిబిలిటీ అనుకొని భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇమీడియట్గా ఆ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసింది. కరెక్ట్గా పిన్ పాయింటెడ్గా 23 minutesలో ఒక వాయుసేనను పంపించి, ఆర్మీని పంపించి చేయటం. అంటే పుల్వామా ఘటన తర్వాత ప్రతి భారతీయుడు రోమాలు కూడా ఒక రకంగా నిక్కపొడుచుకున్నాయి. ఊరుకునేది లేదు, ఊరుకోవద్దు, వాళ్ళని వదలొద్దు అనే కసితో వెళ్ళాం. బట్ దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా మనం మీరు అన్నట్లుగానే సర్జికల్ స్ట్రైక్ 2 జరిగింది.
ఆ విధంగా సక్సెస్ అయ్యాం. దాదాపుగా 245 మంది ఫిగర్తో సహా వచ్చింది. ఇంతమంది ఉగ్రవాదుల్ని ఏరిపారేసింది పక్క దేశంలో ఉన్న వాళ్ళని భారత్. అయితే ఇప్పుడు పాక్ తర్వాత ఏమాత్రం తగ్గకపోవడం, యుద్ధానికి రెడీగానే ఉన్నామనడం, లేదంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వచ్చి చర్చలకు తాను సిద్ధమనడం, అంటే ఒక్క రోజులోనే ఎన్నో వేరియేషన్స్ మారుతూ ఉన్నాయి పాక్ వైఖరిలో. నేను తగ్గకపోవడం అనుకోలేదు. పాకిస్తాను ఈ ఈ ఘటనతోటి చాలా ఇబ్బందుల్లో పడ్డది. మొదటిది ఏంటంటే దౌత్యపరంగా ఏ దేశము చివరకు చైనాతో సహా వాళ్ళను సమర్థించేటువంటి పరిస్థితి లేదు. చైనా కూడా వాళ్ళకు ఇందాక మధ్యాహ్నం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిటంటే నువ్వు ఇమీడియట్గా ఈ ఉగ్రవాద స్థావరాలను వెనక్కు తీసి ఉగ్రవాదుల్ని ఇమీడియట్గా అణిచేయి, కంట్రోల్ చేయి అనేది ఒకటి వచ్చింది. ఇంతవరకు చైనా ఆ విధంగా మాట్లాడటం జరగలేదు. మనకు అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా అన్నిటితో పాటు ఇస్లాం దేశాలు కూడా, ఇదివరకు ఇంత ముస్లిం దేశాలు మనం ఎప్పుడు పెద్దగా సమర్థించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు అవి కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా భారతదేశం చేసింది కరెక్ట్. ఎందుకంటే ఉగ్రవాదం అనేది అది అంతర్జాతీయ సమస్య. వీఆర్ నాట్ ఫైటింగ్ అగెన్స్ట్ పాకిస్తాన్, వీఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద సో కాల్డ్ ఉగ్రవాదం. భారత్ ఆ విషయం చెప్పడంలో కూడా ఒక రకంగా సక్సెస్ అయింది. ఇది పాక్తో యుద్ధం కాదు, ఇది ఉగ్రవాదంతో యుద్ధమే అనే విషయంలో సక్సెస్ అవడం వల్ల ఇన్ని దేశాలు కలిసి వచ్చింది. బట్ మీరు అన్నట్లుగా చైనా ఇప్పటి వరకు రాలేదు, బట్ చైనా రావడం కూడా ఒక రకమైన దే కాంట్ గో అవే ఫ్రమ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ట్రూత్ అనేది ఉన్నప్పుడు అడ్డగోలుగా పిచ్చిగా వాళ్ళు చేస్తూ పోతే, డిఫెండ్ చేస్తూ పోతే దే వుడ్ లూజ్ ద క్రెడిబిలిటీ. ఇక్కడ ఏంటి నైతిక స్థైర్యం అన్ని చోట్ల కూడా పాకిస్తాన్ ఈ విధంగా చేయటం వల్ల ఒక దేశం మాట్లాడాలంటే ఇంక్లూడింగ్ చైనా ఆ ట్రూత్ను బేస్ చేసుకొని మాట్లాడకపోతే అది మా దేశాలు నమ్మవు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మళ్ళీ సంఘటన ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంచెం మొరైల్ను బూస్టప్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఒక యుద్ధ విమానం అక్కడ ఏదో సందర్భంగా అక్కడ కూలినప్పుడు లేకపోతేనప్పుడు మనవాడు దాంట్లోంచి బయటపడాలని ప్రయత్నం చేసినప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది, అభినందన్ అని. అది ఇవాళ జరిగినటువంటి సంఘటన, నాకు తెలిసినంత నిన్న జరిగినటువంటి సంఘటన కాదు, ఇట్ హ్యాస్ టు బి కన్ఫర్మ్డ్. కానీ దాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని చూసింది. అదేవిధంగా నిన్న కూడా కమాన్ రండి అన్నాడు ప్రైమ్ మినిస్టరు వాళ్ళ పార్లమెంట్లో. నేను చూపిస్తారంటే మనం పోదాం రండి, వాళ్ళు చెప్తున్నంత అబద్ధాలు అంది. ఎప్పుడైతే నిలదీసే వరకల్లా అంటే వాళ్ళ దేశస్తులే నిలదీశారు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులను నిలదీసేస్తే వెనక్కి తగ్గాడు. ఇవాళ ఏమంటున్నాడు, చర్చల ద్వారా ఇదో పెద్ద 72 గంటల్లో ఏదో ఎట్లా జరుగుతుందండి. ఇప్పుడు భారతదేశం అన్ని విధాలు కూడా చాలా బలగాలు చాలా బాగా ఉన్నాయి, వాళ్ళకంటే రెట్టింపు బలగాలు ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఎయిర్ ఫోర్స్ కూడా మనకు ఎక్కువగా ఉంది. తర్వాత వాళ్ళు ఏమిటంటే క్షిపణులు అణ్వాయుధాలకు సంబంధించిన దాంట్లో మేము ఏదో కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకుంటున్నారు. అది కూడా సబ్జెక్ట్ ఫర్దర్ క్లారిఫికేషన్. ఇంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ అణ్వాయుధాలకు సంబంధించిన టీంతో కూడా చర్చకి సిద్ధమని ఒక 3 విభాగాలని చర్చలు జరిపినట్టుగా చూస్తుండే, అంటే ఒక రకంగా ఇది ఏమన్నా మైండ్ గేమ్ అనుకోవాలంటారా? ఇది ఎప్పుడైనా వార్ ఈజ్ నథింగ్ బట్ సైకలాజికల్. ఇక్కడ ఏంటంటే ఇవాళ ఎవరు మాట్లాడారు, వాళ్ళ తరఫు నుంచి రైల్వే మినిస్టర్ 72 గంటలు అటు ఇటు. రైల్వే మినిస్టర్కి ఏం సంబంధం? మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కనీసం డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడినా మనకి ఎవరికి సంబంధాలు లేనట్టుగా ఉండే వాళ్ళ. ఇప్పుడు నిన్న వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏమన్నాడు, మాకు అసలు కనపడి అది దాంట్లో ఐడెంటిఫై చేసే లోపలే వెళ్ళిపోయినాను, లేకపోతే అవి ఉన్నట్టయితే మేము తడాకా చూపించేవాళ్ళం. నువ్వు ఆయన అర్థం లేని మాటలు అవి. ఎందుకంటే చూపించేసామన్నారు, ముందు వాళ్ళని మేమే తిప్పికొట్టామని అది స్ట్రాటజీకి ఇచ్చారు. మార్నింగ్ 7 o'clock ఈ భాగంలోకి వచ్చినాయి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వచ్చినాయి, మేము సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టా ఉన్నాం. అది ఎందుకంటే డిఫెన్సివ్గా అది ఏదైతే దానికి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేసుకునేటువంటి ఒక చక్కటి స్టేట్మెంట్ ఒకటి పడేశారు మొదట. అది మనం చెప్పిన దానికంటే మొదలు వచ్చింది. తర్వాత మన ఫారిన్ సెక్రటరీ వచ్చి డీటెయిల్స్తో సహా ఎక్కడ ఉంది, ఏమిటి ఆ ప్రదేశాలు ఏమిటి, ఎక్కడికి పోయాం, ఏ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఉన్నాయి, తర్వాత సివిలియన్స్ని ఎక్కడ మేము చేయలేదు, అన్ని విధాలుగా ఉంది. ఇవాళ ఏం చేస్తున్నారు, మార్నింగ్ నుంచి అది పంజాబ్ అటువంటి బార్డర్లో సివిలియన్స్ మీద అడ్డగోలుగా వీళ్ళు మీద పడుతున్నారు, సివిలియన్స్కు ఇంజురీస్ చేస్తున్నారు, సివిలియన్స్ను ఇబ్బంది పెడుతున్నారు అట్నుంచి పాకిస్తాన్. ఇది కవింపు చర్య కంటే ముఖ్యంగా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళ యొక్క మొరేలు, అక్కడ దేశంలోని ప్రజల యొక్క మొరేల్ను బూస్టప్ చేసుకోవాలని మేము కూడా ఏదో చేస్తున్నాం అనే తాపత్రయ దిశగా పయనిస్తున్నారు. కానీ యాక్చువల్గా యుద్ధతంత్రంలో ఒక భాగంగా ఇది చేయలేదు. ఇవాళ అతన్ని పట్టుకున్న అతన్ని కూడా అడ్డగోలుగా దెబ్బలు కొట్టి చేయలేదు. అంతర్జాతీయంగా వీళ్ళకి సైనికుల దీని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా చాలా గౌరవప్రదంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, దాన్ని కూడా వాళ్ళు విస్మరించారు.
అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఓవైపు ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు సామాన్య ప్రజానికి ఎవరు ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం, దాదాపుగా ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నిత్యావసర సరుకులు అన్నీ తెచ్చిపెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళు సిద్ధమైపోతున్నారు, యుద్ధం ఏ క్షణమైనా వచ్చేస్తుందేమో అని. మనకు సంబంధించినంత వరకు మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు సేఫ్ జోన్లో ఉన్నాయి. అయితే అక్కడ ఏంటంటే పంజాబ్ కానీ, గుజరాత్ అటు కానీ, యూపీ కానీ అవన్నీ కూడా బార్డర్ వాళ్ళు ఎప్పుడు అలర్ట్గానే అలర్ట్నెస్ ఉంటారు ఇక్కడ. అందువల్ల ఆ దృష్ట్యా ఆలోచించినప్పుడు వాళ్ళు ఇవన్నీ ఆటోమేటిక్ చేస్తూనే ఉంటారు. కాస్త చిన్న ఇది వచ్చిందంటే వీరికి మీరు చెప్పినటువంటి చర్యలను తీసుకునే ప్రయత్నంలో ఉంటూనే ఉంటారు. అది వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్. యుద్ధం అంటే మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళు నిత్యం జరుగుతున్నటువంటి ఒక దీనిగానే భావించడం వల్లే, అందువల్లనే భారతదేశం ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా ముందుకు చూసుకుపోవడానికి గల కారణం. ముందుకంటే ఏదో పెద్ద యుద్ధం చేసి కాదు, వాళ్ళు ఉన్నటువంటి శాంతియుత దీనితో పాటు ఆ దృక్పథంతో పాటు ఏదైనా ఉంటే ఎఫెక్టివ్గా వాళ్ళని చేసేటువంటి పరిస్థితులు ఉండటం అనేది అలా జీవన పోరాటమే బుల్లెట్ల మధ్య, బుల్లెట్ల దాడుల మధ్య. రైట్. ఏఆర్కే రెడ్డి గారు మనతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఏఆర్కే రెడ్డి గారు. రెడ్డి గారు, మీరు లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే దాదాపుగా యుద్ధం వైపే వెళుతున్న పరిస్థితులు కనబడుతున్నాయా? మీకేమనిపిస్తుంది? నమస్తే అండి. నాకు అనిపిస్తుంది ఏంటంటే భారతదేశం ఇన్నాళ్ళు వెయిట్ చేసి 1989 నుంచి ఇప్పటిదాకా 30 ఏళ్ళు మనం వెయిట్ చేసాం ఈ కోసం. 30 ఏళ్ళు భరించాం వీళ్ళని. 30 ఏళ్ళు భరించిన తర్వాత ఫస్ట్ టైం మనం స్ట్రైక్ చేసాం. మీరు ఎన్ని చూసుకున్నా సరే మన కార్గిల్ ఆపరేషన్స్ కానీ, తర్వాత పార్లమెంట్ అటాక్ కానీ, బొంబాయిలో జరిగిన అటాక్స్ కానీ, ఇవన్నీ మనం చూసుకుంటే పాకిస్తాన్ మనల్ని ఈ ఉగ్రవాదంతో ఎప్పుడూ పై చేయ ఉండింది ఉగ్రవాదంతో. ఎందుకంటే మనం ఉగ్రవాదం చెయ్యం, మనం పీస్ఫుల్ టాక్స్లో ఉంటాం. ఈ చిన్న నిన్న ఉదయం 3:30 జరిగిన స్ట్రైక్స్ తోటి పాకిస్తాన్ కూడా దిగ్భ్రాంతి అయిపోయింది. మిగతా దేశాలు కూడా ఇట్లానే అయిపోయాయి. ఇప్పుడు మనం కనుక చూస్తే ఇవాళ విషయాలు కనుక చూస్తే F-16 అంటే మీకు తెలియాలండి, అది అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్, మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్. అంత ఎయిర్ క్రాఫ్ట్ మనది MiG-21 చాలా ఆల్మోస్ట్ 38 years ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ పోయి దాన్ని కొట్టేశారంటే మన కేపబిలిటీ చూడండి. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇండియన్ సుపీరియారిటీ అనేది చాలా కనపడతా ఉంది. ఇమ్రాన్ ఖాన్కి 23 ఏళ్ళు పట్టింది ఈ పొజిషన్కి రావడానికి. కానీ 23 ఏళ్లలో ఆయన నేర్చుకుంది ఏంటంటే మిలిటరీ మీద డిపెండ్ అవ్వాలనుకున్నాడు. కానీ తన సొంతంగా డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన లీడరు ఏం చేయాలని ముందే చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తను భరించాల్సి వస్తుంది. ఇవాళ ఆయన స్టేట్మెంట్లో మేము టాక్స్కి రెడీగా ఉన్నాం, ఏదైనా సరే మీకు జరిగిన దానికి మాకు దుఃఖంగా ఉందని ఇప్పుడు అన్నాడు. కానీ మొన్నే అనలేదు. 4 రోజుల నాడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు ఎవిడెన్స్ చూపించండి అట్లా ఇప్పుడు ఇవాళ ఏమనలేదు. నేను ఇంకోటి చెప్తాను ఉండండి. OIC కంట్రీస్, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కంట్రీస్, 50 ఏళ్ల క్రితం ఇండియా యాజ్ ఎ స్పెషల్ ఇన్వైటీ ఆల్వేస్. ఇప్పుడు వాళ్ళు స్పెషల్గా మనల్ని ఇన్వైట్ చేశారు. దానికి వాళ్ళు కోపం వచ్చి పాకిస్తాన్ మేము అటెండ్ కావన్నారు. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉంది మన ఇండియాలో ఆఫ్టర్ ఇండోనేషియా. మనల్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా మనల్ని ఎప్పుడు ఇంకో రకంగా చూస్తా, మన దేశం ఒక సెక్యులర్ నేషన్ అని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు అసలు ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్పి పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ ఐసోలేట్ అయిపోయారు. ఇకపోతే అమెరికా వాళ్ళని దండించింది. ఇవాళ బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళు పాస్ చేశారు. వాళ్ళ థెరెసా మే చెప్పారు బ్రిటిష్ పార్లమెంట్లో కూడా. పోతే మన ఫారెన్ మినిస్టర్ గారు ఇప్పుడు చైనాలో ఉన్నారు. రష్యా చైనా కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఈయన ఎవరున్నారండి వాళ్ళతోటి? ఐసోలేట్ అయిపోయారా లేదా? ఇకపోతే ఆర్మీ బై ఇట్ సెల్ఫ్ ఆర్ మిలిటరీ బై ఇట్ సెల్ఫ్ ఎట్లా ఎంతకాలం ఇంత మనం ఆర్థికంగా మనం 7 అంతలు ఎక్కువ, మిలిటరీగా మనం 3.5 అంతలు ఎక్కువ వాళ్ళకన్నా. 1-2 సక్సెస్ కాగానే వాళ్ళు భుజాలు ఎగరేసుకుంటారనమాట. ఇప్పుడు ఇండియన్ మైట్
వాళ్ళకి అర్థం కావాలన్నమాట ఇండియన్ మైట్ అంటే ఏంది, ఇండియన్ నేషన్స్. ఇప్పుడు చూడండి మన స్పిరిట్, దేశంలో మనకు స్పిరిట్ కనుక చూస్తే ప్రతి చోట ప్రతి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే 30 ఏళ్ళు భరించా వీళ్ళని. అంటే ఇప్పుడు కనీసం ఒక జవాబు విషయం, చెప్పడానికి కెపాసిటీ వచ్చింది. ఏఆర్కే రెడ్డి గారు, గవర్నమెంట్ మిలిటరీ అనండి, దేశంలో ఉండే ప్రజలు కానండి, రెడ్డి గారు ఒక విషయం, 30 ఏళ్ళు భరించామంటున్నారు. అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. 30 ఏళ్ళు భరించాం, ఆర్మ్డ్ ఫోర్స్ ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట ఎప్పుడో అప్పుడు ఏదో కవ్వింపు చర్యలు, బాంబు దాడులు, ఇప్పుడు 42 మంది వీర జవాన్లు మరణం పొందారు కాబట్టి మనం వెలుగులోకి వచ్చింది. కానీ 1, 2 జరుగుతూనే ఉంటాయి, రోజుకొకటి జరుగుతూనే ఉంటుంది. బట్ కొన్ని వెలుగులోకి వస్తాయి, కొన్ని రావు. కాకపోతే మీరు అన్నట్లుగా 30 ఏళ్ల తర్వాత ఇప్పటికైనా పులి స్టాప్ పడద్దంటారా? అంటే యుద్ధమే ఇక తగిన శాస్త్ర పాకిస్తాన్కి, ఇంకా వేరే యాంగిలే లేదా? పాకిస్తాన్కి ఇప్పుడు ఐసోలేట్ అయిపోయిన తర్వాత ఇక 2-3 ఇన్సిడెంట్స్ కనుక జరిగితే పాకిస్తాన్ ఆర్మీ కూడా మేము పోతామని చెప్పి అనలేరు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ గురించి ఆలోచిస్తే ఇంకొక రకంగా ఉంటుంది వాళ్ళ దృక్పథం. అది కూడా ప్రొఫెషనల్ ఆర్మీ, అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. ఆర్మీ కానీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కూడా తీసుకుంటే వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఇండియా లాగా. కానీ వాళ్ళకి నేషన్ వాళ్ళ వెనక మన వెనక మన దేశం ఉన్నట్లుగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి వాళ్ళ దేశం అట్లా లేదు. వాళ్ళే దేశానికి ఒక పాలసీ ఎట్లా పోవాల్సింది, ఫారిన్ పాలసీ కానీ, ఎడ్యుకేషన్ పాలసీ కానీ, నైతికం కానీ వాళ్ళు చెప్పేదంతా మేము చెప్పింది చేయాలంటారు. కానీ గవర్నమెంట్ చెప్పింది చేయాలని చెప్పదు. ఇండియాలో ఆపోజిట్, గవర్నమెంట్ ఏం చెప్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ అదే చేస్తారు. కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇక్కడ కూడా ప్రొఫెషనల్ అనమాట. 30 ఏళ్ళు భరించామని. కానీ కార్గిల్ ఏమైంది, కార్గిల్లో వాళ్ళు ముందు వచ్చినా కూడా తర్వాత మనం తిప్పికొట్టాం కదా వాళ్ళని. ఇప్పుడు రెడ్డి గారు చాలా సహేతుకంగా అన్ని విషయాలు, ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ తోటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఏది చేసినప్పటికీ ఇప్పటిదాకా ఇందాక నేను అన్నది, మనం రియాక్టివ్గా ఉన్నాం కానీ ప్రోయాక్టివ్గా ఉన్నాం. కానీ 30 ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మనం ప్రోయాక్టివ్గా మీరు చేస్తే దెబ్బకు దెబ్బ కాదు, అంతకంటే 10 ఇంతలు దెబ్బ వేయగలము, మాకు ఆ సామర్థ్యం ఉంది, మాకు ఆ బలగాలు ఉన్నాయి, మాకు ఆ శక్తి ఉందనేది స్పష్టంగా నిరూపించగలిగాం. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమిటంటే అతను ఒక కేవలం సైన్యం మీద ఆధారపడ్డారు. వారు చెప్పినట్టు నాట్ ఓన్లీ ఇమ్రాన్ ఖాన్ అండి, అంటే ఎవరున్నా సార్ అది మొదటి నుంచి. కానీ ఇవాళ మనం ఎందుకు ప్రధానులంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఇంతకు మునుపు కనీసం వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీని ఎక్కడో ఒక చోట చూపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. బుట్టోలా కానీ వాళ్ళకి మళ్ళీ అదే సేమ్ ఫేట్ వస్తున్నది. ఇవాళ ఇతను ఏంటంటే ఎక్కడి నుంచి ఆల్టుగెదర్ అనే డిఫరెంట్ ఫుట్టింగ్ వచ్చాడు. వచ్చిన వాడు మొదటనే ఏమన్నాడు, నేను ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో నడిచేస్తానని మొదటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా కొన్ని రోజుల్లోనే తేడాతోటి ఇది జరిగింది. ఇది జరిగినప్పుడు ఎన్నడూ చైనా మన్నింత బాహాటంగా సమర్థించడం అనేది, బాహాటంగా అంటే ఇవాళ బయటకు వచ్చింది. ఇంతవరకు ఎన్నడూ అది జరగలేదు. పాకిస్తాన్ పట్ల ఎప్పుడు ఉదార వైఖరినే ఇది చేసింది, ఎగ్జిబిట్ చేసింది. ఇవాళ ఈ పరిస్థితుల్లో అంటే ఈవెన్ దౌత్యపరంగా కూడా అతను చాలా మెజరబుల్ ఫెయిల్యూర్ అనేది ఉంది. ఇలాంటప్పుడు నిజంగా ఏదో ఇండియాతోటి ఫైట్ చేసి యుద్ధం చేసి యుద్ధమా శరణమా మీరు అన్నారే, ఖచ్చితంగా రణవం కాదు, శరణమే అవుతుంది. అయితే ఇందాక వారు చెప్పిన రెడ్డి గారు చెప్పిన 2-3 ఇన్సిడెంట్స్ కనుక ఎఫెక్టివ్గా జరగడం అనేది జరిగితే వేర్ ఈస్ ది అదర్ గో ఫర్ దెమ్, దే విల్ హ్యావ్ టు సరెండర్. జస్ట్ లైక్ బంగ్లాదేశ్లో కనుక 90,000 మందితోటి సరెండర్ అయ్యి ప్రత్యేకంగా ఒక ఇండిపెండెంట్ కంట్రీని ఇచ్చినటువంటి పరిస్థితి. అదే మీరు ఎప్పుడైనా యుద్ధం తీసుకోండి, పాకిస్తాన్ కార్గిల్ కానివ్వండి, అంతమరు ఇది కానివ్వండి, ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు కానివ్వండి, ప్రతిసారి మనం విజయదుందుబి మోగిస్తూనే ఉన్నాం. కానీ మనం ఎప్పుడు మేము విజయాన్ని సాధించామని చెప్పడం లేదు. మనం ఎప్పుడు ఒక కాదును చూపిస్తున్నాం. వాళ్ళు బంగ్లాదేశ్ సంబంధించినంత వరకు వాళ్ళు దీనికోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడారు కాబట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేసాం. వీళ్ళు అనవసరంగా దుచ్చుకొని వచ్చారు కాబట్టి చేసాం అప్పుడు కార్గిల్లో. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాం, మేము ఉగ్రవాదాన్ని ఫైట్ చేస్తున్నాం కానీ పాకిస్తాన్ని ఫైట్ చేయటం లేదండి. మీరు ఆ స్థావరాలు ఎత్తేయండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు అక్కడి నుంచి గొడవ చేస్తే మాత్రం మేము 10 ఇంతలు మిమ్మల్ని అదుపులో ఉంచగలం అనేటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా కల్పించగలుగుతున్నాం. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు రాజకీయాల జోలికి పోకుండా ఉంటేనే కానీ, రాజకీయాలతోటి పోటీ పడకుండా ఇక్కడ ఎవరి పై చేయి ఇది ఎలక్షన్ల ముందర వచ్చింది కాబట్టి ఏ విధంగా మనం వ్యవహరించాలనేటువంటి ధోరణిలో చేస్తే మాత్రం కుదరదు. ఇవాళ రాజకీయంగా కూడా అందరూ కలిసి
ఇమీడియట్గా స్పాంటేనియస్గా సపోర్ట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ ఇండియా విల్ బి ది విన్నర్. ఓకే అండి, ఓకే, ఖచ్చితంగా నిజంగానే మీరు అన్నట్లుగా అదే శాంతియుతంగానే వెళతామా లేదంటే ఖచ్చితంగా వాళ్ళు శరణమా అంటారా, ఏదైనా సరే ఒక సందిగ్ధమైన పరిస్థితే నెలకొని ఉంది. కాబట్టి మరి లెఫ్టినెంట్ జనరల్గా ఏఆర్కే రెడ్డి గారు అక్కడ సమస్యను చూసుంటారు. గతంలో అంటే ఎప్పుడైతే మోడీ ప్రధాని అయిన తర్వాత పాక్తో చర్చలు జరుగుతున్నాయి, ఆయన తల్లి గారికి ఈయన చీరలు పంపడం, చీరను కానుకగా ఇవ్వడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఏదో సంయమనం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ ఒక్కసారికి ఇలాంటి వాతావరణం వస్తుంది ఎన్నికల ముందని కూడా ఎవరు